అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. మనం నైవేద్యం ఎందుకు సమర్పిస్తాము? భారతీయులు ఆహారం భగవంతునికి నివేదన చేసిన తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆహారం తీసుకునే ముందర భగవంతునికి నివేదిస్తాము ఎందుకు? దేవాలయాలలో మరియు అనేకుల గృహాల్లోనూ ప్రతిరోజు వండిన పదార్థాలు ముందుగా భగవంతునికి నివేదించబడతాయి. ఆ నివేదింపబడిన పదార్థము మిగతా పదార్థాలతో కలిపి ప్రసాదంగా వడ్డించబడుతుంది. మన నిత్య పూజా కార్యక్రమంలో కూడా మనము భగవంతునికి నైవేద్యం సమర్పిస్తాము. భగవంతుడు సర్వశక్తివంతుడు మరియు సర్వజ్ఞుడు. భగవంతుడు పూర్ణుడై ఉండగా మానవుడు అందులో అంశ మాత్రమే. మనం ఏ పనైనా భగవంతుడు ఇచ్చిన శక్తి, జ్ఞానము వలన మాత్రమే చేయగలుగుతున్నాము. కావున జీవితంలో మనము చేసే కర్మల ఫలితంగా మనము పొందేదంతా నిజానికి ఆయనదే. ఈ విషయం గ్రహించి ఆహారాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తాము. భగవంతునికి అర్పించిన తర్వాత అది ఆయన దివ్య స్పర్శ నుండి అనుగ్రహంతో మనకిచ్చిన కానుకగా మనచే స్వీకరించబడుతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆహారం పట్ల, ఆహారం తినే విధానం పట్ల మన వైఖరి పూర్తిగా మారుతుంది. సాధారణంగా నివేదింపబడిన ఆహారం పవిత్రంగాను ఉత్తమమైనదిగాను ఉంటుంది. మనము దాన్ని స్వీకరించే ముందర ఇతరులతో పంచుకుంటాము. మనము ఆహారాన్ని అధికారపూర్వకంగా అడగకూడదు, అసంతృప్తి పడకూడదు, లేక మనకు లభించిన ఆహారపు నాణ్యత గురించి విమర్శించకూడదు. మనము దాన్ని సంతోషంగా ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఈ విధముగా ప్రసాద భావన పెంపొందింప చేసుకుంటే కేవలము ఆహారం పట్లనే కాక మన జీవితంలో లభించే అన్నింటినీ కూడా ప్రసాదంగా సంతోషంగా స్వీకరించగలము. జై శ్రీమన్నారాయణ.